గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే కలేజా సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే కూడా ఒక యాక్ట్రెస్ మీద అంటే ఆవిడ మళ్ళీ కనిపించింది ఎక్కువసేపు ఏమి కాదు, 5 సెకండ్లు ఇలా వస్తారు, ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో దిలావర్ సింగ్ ఆవిడకైతే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఈ టైప్ ఆఫ్ క్రేజ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్గా కలేజా రిలీజ్ అయింది కదా, థియేటర్లో ఆవిడ వచ్చినప్పుడు మహేష్ గారికి ఎంత క్లాప్స్ పడుతుందో, ఎంతలో అరుస్తున్నారో, సేమ్ హీరోకి అరిసినట్టయితే ఆవిడ కూడా అరుస్తున్నారు అనమాట. అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఆవిడ పేరు చూసుకుంటే దివ్య మేరీ సిరియాక్ అని చెప్పి. సో కంప్లీట్గా మన తెలుగు ఇటు సైడ్ కాదు, కంప్లీట్ నార్త్ అనమాట. ఆవిడదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు, సో అప్పట్లోనే ఉన్నారా ఏంటి, వీడియోలో మీకు ఫోటో చూపించబోతున్నాను. సో అయితే మీరు చూడండి, ఇదే ఫోటో అనమాట ఆవిడది, ఇప్పుడు ఒరిజినల్ ఫోటో. అయితే ఈవిడ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కనిపెట్టడం జరిగింది. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. బట్ రీసెంట్గా అయితే ఆవిడ ఏం పోస్టులు పెట్టలేదు అనమాట. కోర్స్ ఈ సినిమాలో అనుష్క ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు. సో అగైన్ ఒక మంచి స్టోరీ ఉంది. సో ఇన్ని రకాలు ఉన్నా సరే సినిమాలో చాలా మూమెంట్లు హైలైట్ అయినాయి. ఈవెన్ ఎప్పటికీ కూడా మేమ్స్లో వాడుతూ ఉంటారు. సో చాలా రకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజుకి కూడా మహేష్ గారు కామెడీ టైమింగ్ అయితే ఎన్ని టెంప్లెట్స్ వాడుతున్నారో నాకు అసలు లెక్కలు ఉండదు అనమాట. సో ఆల్మోస్ట్ ఆ రకంగా చెప్తున్నాను. బట్ ఆ రోజుల్లో అంతగా ఆడకపోయినా ఇప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి రిలీజ్ సినిమాకి. సో ఫస్ట్ వన్లో గబ్బర్ సింగ్ ఉంది, దాని తర్వాత బిజినెస్ మ్యాన్, మూడో ప్లేస్లో అయితే మనకి కలేజా సినిమా అయితే ఉందన్నమాట. సో నిజంగా చాలా గ్రేట్ గైస్. అది కూడా ఈవిడ దివ్య మేరీ సిరియాక్, మన దిలావర్ సింగ్ వైఫ్, నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఆవిడ ఒక్క సినిమానే చేశారు, ఇంక తర్వాత కానీ ఇంకెక్కడ హిందీలో మరి చేశారో తెలీదు, తెలుగులో మాత్రం ఎక్కడా కనిపించలేదు అనమాట. 5 సెకండ్లు చూసిన ఆవిడ్ని ఈ రోజు దాకా గుర్తుపెట్టుకున్నారంటే తెలుగు యువత, ఇంకా అంతే. ప్రపంచంలో ఎవ్వరు ఏ ఒక్కరు కూడా మన తెలుగు యువతతో సాటి రాలేరు ఇంకా. సో తమిళ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ ఎవరు ఇంతలాగా సినిమా మీద ప్రేమ చూపించలేదు, సినిమాలో ఉన్న యాక్ట్రెస్ మీద కూడా ఇంత ప్రేమ చూపించలేరు అని చెప్పి చాలా రకాలుగా మెన్షన్స్ అయితే వస్తుంది అనమాట. సో అఫ్కోర్స్ గైస్, ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు ఒక ర్యాండమ్ సెలెక్షన్ చేసి ఉండొచ్చు ఆవిడ్ని. బట్ తెలియకుండానే ఆవిడ్ని సెలెక్ట్ చేయడం వలన ఆ మూవీలో ఎస్పెషల్ ఆ ఎంటైర్ సీక్వెన్స్ అయితే కలర్ఫుల్గా వచ్చింది. ఈవెన్ ఆవిడ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఇమీడియట్గా గ్రాప్ చేయగలిగారు అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈవెన్ మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటాం ఆ సినిమాని, చూసేటప్పుడు మనకు అంతగా అనిపించదు అనమాట, ఎవరి కూడా ఏదో వచ్చి వెళ్ళిపోయింది అంతే తప్ప. ఇప్పుడు మాత్రం తెలుగు యువత ఇంతలా అట్రాక్ట్ అవుతారని ఈవెన్ ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, త్రివిక్రమ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంతే. సో ర్యాండమ్గా ఆవిడ పేరైతే బయటకు వచ్చింది, ర్యాండమ్గా ఆవిడైతే ఫేమస్ అయిందనమాట. సో కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.